మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడో అవసరం లేదు, మీ ఇంట్లో జూబ్లీహిల్స్లో మీ ఇంట్లో ముఖ్యమంత్రి గారు మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని ఈ కేసు మీద వాదోపవాదాలు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి. ఇనరా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు నుండ్రి. ఇప్పటికైనా సిద్ధమైతే పెట్టండి, కేటీఆర్ గారు వస్తారు, మీరు ఉండండి, లైవ్ పెట్టండి, మొత్తం రాష్ట్ర ఛానల్స్ పెట్టండి, మీరు చేయదలుచుకున్న వాదనలు మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టి ప్రజల ముందర పెట్టండి, ప్రజలు కూడా అభిప్రాయం ఏర్పరచుకుంటారు కదా. అయ్యా నిరంజన్ రెడ్డి సారు, మరి మీరన్నట్టే లైవ్ పెట్టి సీఎం సార్ ఇంట్లో మీ 10 ఏళ్ల పాలన మీద చిట్టా ఇప్పుతారు. మీ కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, కల్వకుంట్ల కవిత మేడము మీ గులాబీ దండనాన్ని తీసుకొని వచ్చి ఏ దాపరికం లేకుండా అన్ని ఒప్పుకుంటారా? కాళేశ్వరం ప్రాజెక్టుల కమిషన్లు ఎక్కువ తీసుకుర్రు, మిషన్ భగీరథ పేరుతోని మింగే కాడికి మింగినరు, మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను ముంచిన పైకం ఏమైంది, దళిత బంధు మీద పక్కకేసుకున్న పైకం ఎంత అని కూడా ఇట్లా ఒక్కటని కాదు అన్ని అడుగుతారట కాంగ్రెస్ వాళ్ళు లెక్కలతోని సహా అంటుర్రు. ఆ ముచ్చట ఏంది సార్ మరి? ఏడాదిలోనే చేయి సర్కార్ అంతా మోసం చేస్తే 10 ఏళ్ళు మీ ఏలుబడిలా పబ్లిక్ను మీరెంత మోసం చేసిర్రో అందరికెరికే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.